ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ విజయవాడలో విద్యుత్ నిలయం సీఎండీ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను బాట తప్పారని, ప్రజలను ఇబ్బంది పెడుతూ మోసం చేస్తున్నారు అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు పెంచమని, ఛార్జీలు పెంచమని బాండ్ పేపర్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళతారు అని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గల కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సబ్స్టేషన్ ఎదురుగుండా కానివ్వండి, లేకపోతే సంబంధిత అధికారులు ఒక కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగటం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు మేము పెంచము అని చెప్పని ఆ రోజు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా, వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వం. ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే మాకు బాధ వేస్తాను. ఇది వరకు 200 రూపాయలు 300 రూపాయలు కరెంట్ బిల్ వచ్చే ప్రజానికం పాపం చిన్న చిన్న వాళ్ళు ఈరోజు 1000 రూపాయలు 1500 రూపాయలు కరెంట్ బిల్ వస్తాను. ఏ హామీలైతే మేము నమ్మి ఓటేసాము, ఏ చంద్రబాబు నాయుడు అయితే మేము చూసి తనకి తోడుగా ఉన్న పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి మేము ఓటేసామో ఈరోజు మేము ఓట్లేసి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారా ప్రజానికం ఎంతో బాధపడుతున్నారు. గతంలో గారా డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు గారా కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా మేము కార్యక్రమాలు చేసి ఆ రోజు గారికి వినతి పత్రం ఇష్టం జరిగింది. దాదాపుగా 6-7 నెలలు అయింది. ఏం చర్య తీసుకున్నారు? తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, రైతులు కానివ్వండి, సామాన్య కుటుంబాలు కానివ్వండి, ఎంతో ఇబ్బంది పడుతూ, ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఆ పైన మాకు ఈ కరెంటు ఛార్జీలతో కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పని అంటున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో